ఉత్తరాయణ శిశురుతో పాల్గొన మాస శుక్లపక్ష ద్వితీయ. ఈరోజు పూర్వ భాద్రపద నక్షత్రం. ఇక శనివారం కలిసి వచ్చింది. శనివారం నక్షత్ర దేవత ఉత్తరం. ఇక శనివారం కలిసి వచ్చింది. శనివారం నక్షత్ర దేవత గురు. అందువల్ల ఈరోజు మనమందరూ కూడా ఓం బృహస్పతయే నమః అనే నామాన్ని జపించాలి. 108 సార్లు ఎవరైతే జపిస్తారో వారికి గురువు అనుగ్రహం వల్ల ఆర్థికంగా అభివృద్ధి, ధనాగమనము, అభివృద్ధి, సంతాన క్షేమము ఇటువంటివి ప్రాప్తిస్తాయి. ధన అభివృద్ధి అనే ఉంది. గురువు అనుగ్రహంతో అన్ని ప్రాప్తిస్తాయి. అంటే అదృష్టం వృద్ధి చెందుతుంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలాన్ని అందిస్తారు గురువులు. అందువల్ల ఈరోజు మన జీవితంలో భగవంతుని అనుగ్రహంతో పాటు గురువు అనుగ్రహం కూడా అధికంగా ఉండాలి. ఏ దేవతలని పూజిస్తే మన జీవితంలో ముక్తి మార్గాన్ని పొందుతాము అని ప్రశ్న వేస్తే ఆ ఒక ప్రశ్నకి సమాధానం లభించేది అన్ని శాస్త్రాల్లో గురువుని అని. అంటే గురువుని ఆరాధించడం వలన అన్ని దేవతల అనుగ్రహం ప్రాప్తిస్తుంది అని. ఈరోజు మీకు అందరికీ కూడా గురు అనుగ్రహం కోరుకుంటూ ఈ శనివారం రోజు ఓం బృహస్పతయే నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఏ క్షణంలో అయినా, ఎటువంటి సందర్భంలో అయినా, ఎటువంటి కష్టకాలంలో అయినా భగవంతుని నమ్మి శరణాగతి కోరుకుంటే జీవితంలో ఆ కష్టానికి విముక్తి లభిస్తుంది. ఎందుకు అంటే మనము ప్రతిరోజు పూజను ఆచరిస్తున్నాం, కర్తవ్య రూపంగా ఆచరిస్తూ ఉన్నారు. కోరికలు తీరిపోవాలి అని కొందరు, ఇంకా కొందరు భగవంతుని పూజించడం వలన మనకి ఎవరో ఏదో చెప్పారు అది ప్రాప్తిస్తుంది అని ఆచరిస్తున్నారు. కానీ భగవంతుని పూజించాలంటే ముందుగా మనలో ఉండాల్సినది భక్తి మరియు శ్రద్ధ. దాంతోపాటు ఆ ఒక భక్తి శ్రద్ధతో ప్రేమ కూడా ఉండాలి. అదే విధానంగా పరిపూర్ణమైన శరణాగతి. ఎప్పుడైతే భగవంతుని పరిపూర్ణంగా నమ్మి శరణాగతి కోరుకుంటేనే మనకి ఏదైనా ప్రాప్తిస్తాయి. శరణాగతి కానది మీరు ఆచరించే పూజ అది నిర్లక్ష్యం కిందే వస్తుంది. మనము ఏదైనా పూజ చేసేటప్పుడు పూజ చెయ్యాలి అని తడబడుతూ 5 నిమిషాలు దేవుడికి పెట్టేస్తే అయిపోతుంది అని మీరు ఆచరించే పూజ ఎటువంటి ప్రతిఫలం ఇవ్వదు. దుష్ఫలితాలు లేవు, సత్ఫలితాలు ఉండవు. శరణాగతితో భక్తితో ఆచరించే పూజని మాత్రమే ప్రకృతి స్వీకరిస్తుంది. అందువలన శరణాగతితో మీరు కోరుకోండి భగవంతుని. పరిపూర్ణంగా భగవంతునికి ఆధీనం అయిపోండి. అప్పుడు మీ కష్టాలు వెళ్ళిపోతాయి. కష్టానికి కారణం మన ఆలోచనలే. ఎందుకు అంటే దీనికి ఒక సైకాలజీ ప్రకారం ఒక పుస్తకంలో నేను చదివాను. భగవంతుని మనం పరిపూర్ణంగా శరణాగతి కోరి నమ్మితే ఆ కోరికలు తీరుతాయి. శరణాగతి లేకుండా మనం భగవంతుని పూజించి భగవంతుడా నన్ను కాపాడు 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 అంటే అది అవ్వదు. నువ్వే దిక్కు అని శరణాగతి అయిపోతే అప్పుడు ఖచ్చితంగా దానివల్ల మనకి మేలే జరుగుతుంది. అప్పుడు శుభ ప్రతిఫలాలు ఉంటాయి. చాలామంది ఈ కాలంలో కోరికలు తీర్చుకోవడానికి లేదో ఏదో పొందేయాలనో ఏ విధానంగా పూజలను ఆచరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. డబ్బులు సంపాదించేయాలి, బంగ్లాలు కట్టేయాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి. సరే, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలి. కానీ ఇవన్నీ పొందాలంటే కష్టపడాలి, ముందుగా శ్రమించాలి. మీరు ఏది పొందలేరు. ఏదైనా శ్రమతో కూడినదే. చాలామంది ఎదుటివాడు మా ముందు ఏమి పని లేకుండా తిరుక్కొని ఉన్నవాడు ఈరోజు కోట్లకు అధిపతి అయిపోయాడు, మేం మాత్రం అక్కడే ఉండిపోయామని చాలా ఇటువంటి ప్రశ్నలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఈరోజు మంచి మాటగా దీన్నే స్వీకరించండి మీరు. ఎందుకు అంటే అటువంటి సందర్భం ఎప్పుడు వస్తుంది అంటే అతను ఆ పరిస్థితికి ఎదగాలి అంటే అతను తెలివితో శ్రమించాడు, లేదో దైహికంగా శ్రమపడ్డాడు. శ్రమతో జ్ఞానాన్ని పొంది పైకొచ్చింటాడు. శ్రమతో తెలివిని పెంచుకొని
బతికి పైకొచ్చి అతను అన్నీ చేసుకో ఉంటారు. కానీ మీరు శ్రమ లేదు. అమ్మా నాన్నలు ఇచ్చిన ఆస్తుల్ని నేను ఈ బిజినెస్ చేస్తా, ఆ బిజినెస్ చేస్తా, పార్ట్నర్షిప్లో చేస్తా, ఇంకోటి చేస్తా అని ఉండేదాన్ని అమ్మేసి లేదు అప్పులు చేసేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు లాభాలు వచ్చేస్తాయి అని ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోతున్నారు. మీరు శ్రమిస్తే ఏ దాంట్లోనూ నష్టపోరు. శ్రమ లేనప్పుడే మీరు నష్టపోతారు. మీరు శ్రమ ఏ దానిపైన పెడుతున్నారంటే వేరే వాళ్ళు అభివృద్ధి చెందిపోతున్నారే అని శ్రమించడానికి మొదలు పెడుతున్నారు. కానీ నేను అభివృద్ధి చెందాలి అని శ్రమించండి, వేరే వాళ్ళపైన దృష్టి తగ్గించుకోండి. అప్పుడు మీరు ఉన్నత స్థానంలో ఉంటారు అని అర్థం. ఎప్పుడైతే ఇతరులు పైకి వచ్చేస్తున్నారు, మేము ఇక్కడే ఉండిపోతున్నాము అంటే అది మీరు అలా అవ్వాలి అని కాదు. మీలో ఉన్న ఈర్ష, మీకు తెలియకుండానే మీలో ఉన్న మనోభావాలు ఒకరిపైన ఈర్షతో మాట్లాడేలా చేస్తున్నాయి. కానీ మీరు అభివృద్ధి కావాలి అని కాదు. దీన్ని ఎవరు స్వీకరించారు? చాలామంది. ఎందుకు స్వీకరించరు అంటే అహంకారం, ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను తప్పుడు ఆలోచనలు అందుకే నాకు ఇలా వస్తున్నాయంటే ఎవరు ఒప్పుకోరు. అరే నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను, దాంట్లో ఏముంది, టేక్ ఇట్ ఈజీగా అనేస్తారు. కానీ దాన్ని స్వీకరించే ఒక మనోభావం కూడా ఉండాలి. ఆ మనోభావం లేకపోతే మీరు ఎప్పటికీ కూడా శ్రమజీవులు అవ్వరు. మీరు ఎప్పుడు కూడా ఎదుగుదల అనేది ఉండదు. జీవితంలో భగవంతునికి శరణాగతి చెందిన వారు వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందుతారు. వాళ్ళ శ్రమని వాళ్ళు నమ్ముకొని పైకొచ్చేవారు అభివృద్ధి చెందుతారు. ఇతరుల్ని చూసి మనం అలా పొగుడుతున్నామంటే మన ఈర్ష్యతో ఉన్నామో అని అర్థం. కొండలైనా కరిగిపోతూ ఉంటాయి, అంతేగాని ఎప్పటికీ మనము అభివృద్ధి చెందలేము. శ్రమించండి, కష్టపడి పైకి రావడానికి ప్రయత్నించండి, భగవంతుని నమ్మండి, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం కూడా ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మన సంప్రదాయాల్లో చాలా వరకు ఎన్నో పూజా విధానాలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో యజ్ఞాగాదులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ కష్టానికి తగినట్టుగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన ఇళ్లల్లో చేసే పెద్ద తప్పు ఏంటి అంటే మనం ఎంత పూజ చేసినా పూజ ప్రతిఫలం మనకి ప్రాప్తించకుండా అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటాయంటే శివపురాణాల్లో కాశీఖండం అనేది ఒక భాగం ఉంటుంది. దాంట్లో నేను చదివిన గుర్తు ఏంటి అంటే ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు భగవంతుని పూజిస్తూ ఉంటాడు. ఇంట్లో పూజించిన తర్వాత దేవుడి పైన ఉన్న నిర్మాల్యం అంటే ఏదైతే అలంకరించి ఉంటాడో అవన్నీ తీసుకెళ్లి తర్వాత గంగా నదిలో వేసేద్దాము అని తీసి అక్కడ పెట్టుకొని పూజంతా చేసి అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి పడేసి రావడం. ఇలా ఎన్నో రోజులు అయిపోతుంది. చాలా కష్టాల్లో చిక్కేసుకుంటాడు. ఎటువంటి కష్టాలంటే భగవంతుడే పాపం, అరే ఇతను ఏం జరుగుతుంది అక్కడ ఇతని జీవితంలో, ఇంత భక్తిగా పూజించినా నేను ఇచ్చే వరాలు అతను ఎందుకు అనుభవిస్తలేదు, ఏ శక్తి అడ్డుంది అని భగవంతుడే చూస్తాడు. అక్కడ అతను చేస్తున్న తప్పేంటి అంటే ఆ పూజా ప్రతిఫలాన్ని మొత్తానికి శివగణాలు అనుభవిస్తున్నాయి. ఎందుకు అంటే నిర్మాల్యంలో ఉన్న దోషం. ఆ బ్రాహ్మణుడు రోజు పూజ చేసి ఆ దేవుడి గదిలో ఒక బుట్టి పెట్టుకో ఉంటాడు. దాంట్లో అన్ని తీసి అందులో వేసేస్తాడు. తర్వాత భగవంతునికి చక్కగా పూజించి పూజ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి గంగా నదిలో వేస్తున్నాడు. ఎప్పుడైతే భగవంతుని పైన ఉన్న ప్రసాదం ఆ బుట్టిలో వేశాడో ఆ నిర్మాల్యము అంటే దేవుడి పైన ఉన్న నిర్మాల్యానికి అధిపతులు కొందరు ఉంటారు, అవి వచ్చి ఆవాహన అవుతాయి. దీనికి ఇంకా బాగా మీకు అర్థమయ్యేలా తెలియచేయాలంటే మనకందరికీ కలియుగ దైవంగా పూజించే తిరుమలలో కూడా భగవంతునిపై ఉన్న నిర్మాల్యం ఆ పుష్పాలు అవన్నీ కూడా తీసి అక్కడ కొండపై ప్రవహించే ఒక నదిలో విసర్జిస్తారు. అలా దేవుడి పైన నిర్మాల్యం తీసిన తర్వాత దానికి కావాల్సిన శివగణాలు అక్కడ ఆవాహన అయినప్పుడు లేదా విష్ణు ప్రసాదానికి విష్ణు గణాలు ఆవాహన అయిపోయినాక మనము వాటిని పక్కన పెట్టుకొని పూజ చేస్తే అక్కడ ఏదైతే భగవంతుని త్రూ మనకు వస్తున్న వరప్రసాదం ఉంటుందో అది శివగణాలకి అంకితం అయిపోతాయి. అప్పుడు మీరు ఆ ప్రతిఫలాన్ని మీరు పొందలేరు. అందుకే మన ఇండ్లలో కూడా మనం పూజించే సమయంలో నేనేం తెలియచేస్తున్నా, ముందుగా మీరు భగవంతుని దగ్గర పూలన్నీ తీస్తారు చూడండి, అవి ఇంట్లో ఎండిపోయే వరకు ఇళ్లల్లో ఉండకూడదు. అదే మహాపరాధం. ఆ రోజు పూలు లేదా ఇంటి పైన టెర్రస్ పైన పెట్టుకోండి. ఆ నిర్మాల్యం తీసిన తర్వాత అది పూజ గదిలో పెట్టుకొని మీరు పూజిస్తే మీ ఫలం శూన్యమవుతుంది. దీన్ని గ్రహించండి. ఏ రోజుకి ఆ రోజు పూలు తీసుకెళ్ళి బయట పెట్టేయండి. కానీ ఇంటి లోపలే పుష్పాలు ఎండిపోయే వరకు పెట్టుకుంటే
ఏ కారణానికి మీ జీవితంలో ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇస్తే మీ ఇంటికి రావు, మీ సంకల్పం సిద్ధించవు. మీరు ఏడ్చి గోలాడి భగవంతునికి ఎంత ప్రేమగా పూజించినా ఆ ప్రతిఫలం మీ వరకు రాదు. భగవంతుడు పంపిస్తాడు, తన కర్తవ్యం, కానీ అది మీరు పొందడానికి అర్హులు కాకుండా అయిపోతారు. దాని నుంచి ఆ రోజుకి ఆ రోజు పూలు ఇంటి నుంచి బయట పెట్టడం, దేవుడి గదిని శుభ్రంగా పెట్టుకోవడం, దేవుడి గదిలో పాత పూలంతా మూటలు కట్టి పెట్టడం, తీసినవంతా ఆ అపరాధాలు మానేసి ఆ రోజుకి ఆ రోజు పుష్పాలని ఇంటి బయట నిమజ్జనం చేసేయండి. అంటే బుట్లో వేసి ఇంటి బయట పెట్టుకోండి. ఇంట్లోపల ఏ కారణానికి పెట్టుకోకండి. అలా పెట్టుకుంటే మాత్రం మన పూజా ప్రతిఫలం రాదు. ఇది మన సంప్రదాయ విచారం, తెలుసుకోండి. ఈరోజు తారాబలం గురించి తెలియజేయండి గురూజీ. నిత్య నక్షత్రం పూర్వభాద్రపద. అయితే ఏ నక్షత్రం వారికి ఎటువంటి ప్రతిఫలమో చూద్దాం. ముందుగా అశ్విని మక మూల నక్షత్రం వారికి 9వ తార. ఈరోజు మధ్యాహ్నం పైన కాస్త మంచిది ఉంటుంది, అప్పటి వరకు జాగ్రత్త వహించండి. భరణి పుబ్బ పూర్వాషాఢ ప్రస్తుతం చాలా బాగుంది వీరికి, సాధక తార. మధ్యాహ్నం పై అయినంత వరకు జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఉత్తరాషాఢ ప్రత్యక్ తార. కోపం చాలా ఎక్కువ ఉంటుంది మధ్యాహ్నం వరకు. తదుపరి మీరు అన్ని అనుకున్నట్టే జరుగుతాయి, ప్రయత్నించండి. ఇక రోహిణి అష్ట శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. వీళ్ళకి చాలా శుభంగా ఉంటుంది, చాలా మంచిది, ప్రయత్నించండి. మధ్యాహ్నం పైన కాస్త జాగ్రత్త వహించండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట విపత్తార. ప్రస్తుతం ఆపదలు ఎక్కువ ఉంటాయి, ప్రయాణాలు అవన్నీ కూడా కాస్త లేటుగా, లేదంటే ఏ పని చేయాలన్నా ఆలోచించి చేయండి. మధ్యాహ్నం పైన సాయంత్రం మీకు మంచిగా ఉంటుంది. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రస్తుతం సంపద తార ఉంది. మధ్యాహ్నం వరకు మీకు చాలా అదృష్టం. మధ్యాహ్నం పైన కాస్త సాయంత్రం అట్లా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి జన్మతార. ప్రస్తుతం ఆరోగ్యంలో వ్యత్యాసాలు, లేదో కోపము, అనుచితంగా నడుచుకోవడం, చెడు ఆలోచనలు ఇలాంటి వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. సాయంత్రం లోపల అన్ని మీరు అనుకున్నట్టే జరుగుతాయి. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వీరికి ఇప్పుడు ప్రస్తుతం పరమమిత్రతార చాలా బాగుంటుంది. ఈ రోజంతా ఎవర్ గ్రీన్ డే, మీరు ఖచ్చితంగా ఈ రోజున ఉపయోగం చేసుకోండి, శుభం జరుగుతుంది. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మధ్యాహ్నం వరకు చాలా మంచి గడియలు ఉంటాయి మీకు. మీరు ఏం ప్రయత్నించినా సక్సెస్ అవుతుంది, ప్రయత్నించండి. సాయంత్రం కాస్త కోపం తగ్గించుకోండి. గురూజీకి ఈరోజు వాస్తు పరిష్కారంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు వాస్తు పరిష్కారం. వాస్తులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. మీకు అందరికీ నార్మల్గా మనకి ఇళ్లలో ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏంటంటే, ఇల్లు కట్టే వరకు దేవుడా నాకు ఇల్లు అని రోజు గంటలు పూజించేయడం. ఇల్లు కట్టి ఇంట్లో మంచిగా దేవుడి గది పెద్దగా కట్టుకుంటారు, అంతా బాగుంటుంది. రేపు ఉదయాన్నే 5 గంటలకు లేచి పూజ చేయాలి అనుకుంటారు. ఇక పొద్దున్నే 8 గంటలకి నిద్ర లేవడం, లేదో మర్చిపోతారు. మధ్యాహ్నం 12 గంటలకి తిథి తర్పణాలు చేస్తారు కదా, పితృదేవతలకు పూజించినట్టు మధ్యాహ్నం దీపాలు వెలిగించడం, పూజించడం, ఇది మహా అపరాధం. దయచేసి మధ్యాహ్నం ఇళ్లలో ఏ కారణానికి పూజించకూడదు. ఉదయము సాయంత్రం శ్రేష్టమైనది. ఉదయాన్నే ఏ పూజ గదిలో అయితే దీపాలు వెలగవో ఆ ఇంట్లో ఖచ్చితంగా పుత్రుల పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దీని కాస్త జాగ్రత్త వహించండి. రెండోది, మన జీవితంలో మనము రేపటి నుంచి ఇలా చేయాలి, పూజ భక్తి మార్గాన్ని ఎన్నుకోవాలని చాలా ప్రయత్నిస్తాం. మళ్ళీ రేపు అదే విధానంగా అవుతున్నాయంటే ఎందుకు అంటే, జ్యేష్ఠాదేవి మన ఇంట్లో ఎక్కడో ఒక చోటు ఉంది అని అర్థం. అంటే ఇంట్లో వాస్తులో వాయుమూలల్లో సమస్య ఉంది అని. లేదు అంటే ఏదైనా భూమికి ఇంటికి మధ్యలో కొన్ని క్షేత్రాల్లో కొన్ని ఆబ్జెక్టివ్స్ అని ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లో ఉండరాని చోట కొన్ని ఉండకూడదు, టాయిలెట్లు, వాష్రూమ్లు. అలాంటిది ఏదైనా దోషం ఉంటే ఆ పరిస్థితులు వస్తూ ఉంటాయి అని అర్థం. దాని నుంచి మన ఇంట్లో ఏదైనా మీకు దేవుడి పైన భక్తి తగ్గిపోతూ ఉంది, ఇంట్రెస్ట్గా పూజ చేయలేకపోతున్నాను అంటే మన ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి. అప్పుడు మీకు ఏకాగ్రత పెరుగుతుంది. పూజించాలి అని సంకల్పం చేస్తే ఆ సంకల్పం దృఢంగా పెట్టుకుంటే మీరు అలవాటు పడి మళ్ళీ పూజని ప్రారంభిస్తారు. గురూజీకి ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు సాయంత్రం నక్షత్రం శని నక్షత్రం, శనివారం కలిసి వచ్చింది. ఈరోజు శనితత్వం అత్యధికంగా ఉంటుంది. మీకు ఎక్కడైనా అనుకూలమైతే శనికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేసి రండి. ఉద్యోగ సమస్యలు, ఉద్యోగం లేని వారికి ఆ సమస్యల నుంచి బయటపడతారు.
లేదో ఇంట్లోనే కూర్చొని శనేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి. బెల్లము నువ్వులు కలిపి కాస్త నువ్వుల ఉండ్లు చేసి మహావిష్ణువుకి పూజించి నైవేద్యం చేసి దాన్ని ప్రసాదంగా భుజించండి.